హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నాం. ఆ లాస్ట్ క్లాస్లో ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ టాపిక్కి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. ఈ క్లాస్లో ఏంటంటే రొటేషన్ ఆఫ్ యాక్సిస్ టాపిక్కి సంబంధించిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం అనమాట. అయితే రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్కి డిఫరెన్స్ ఏంటంటే, అందులో మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో మనకు ఆరిజిన్ అనేది మూవ్ అయ్యి ఎక్స్ యాక్సిస్ అంటే న్యూ కోఆర్డినేట్స్ అనేవి మనకి ఏర్పడతాయి. కానీ రొటేషన్ ఆఫ్ యాక్సిస్లో అనేది మనకు ఆరిజిన్ అనేది చేంజ్ అవ్వదు. ఆరిజిన్ సేమ్ ప్లేస్లో ఉంటుంది. మనకు అక్కడి నుంచే మనకు న్యూ కోఆర్డినేట్స్ అనేవి ఏర్పడతాయి. అంటే గ్రాఫ్ మీకు అర్థమయ్యేలా చిన్న గ్రాఫ్ వేస్తాను చూడండి. ఇది మనకు గ్రాఫ్ కదా, ఇది ఓల్డ్ కోఆర్డినేట్స్ అంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై. ఇక్కడ నుంచి ఇది ఆరిజిన్. ఈ ఆరిజిన్ అనేది చేంజ్ అవ్వదు. ఇక్కడ నుంచే మనకు న్యూ కోఆర్డినేట్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా, ఇవి న్యూ కోఆర్డినేట్స్. అర్థమైందా? అయితే రొటేషన్ ఆఫ్ యాక్సిస్ సంబంధించిన మొత్తం ఈ టాపిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి బేసిక్ ఒక ఫార్ములా అనమాట. అంటే కొంచెం బాక్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఫార్ములాస్ చేసుకోవచ్చు అనమాట. బాక్స్ ఏంటంటే స్మాల్ ఎక్స్ అండ్ స్మాల్ వై, క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వై, అండ్ కాస్ టీటా మైనస్ సైన్ టీటా అండ్ కాస్ టీటా. అయితే ఏంటంటే వాళ్ళు ఒకవేళ మీకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ని కనుక్కోమని చెప్పారు. అప్పుడు ఏం చేశారంటే, ఇది ఒరిజినల్ ఈక్వేషన్ అంటే ఓల్డ్ కోఆర్డినేట్స్ అనమాట. స్మాల్ ఎక్స్ అండ్ స్మాల్ వై ఈజ్ ఓల్డ్ కోఆర్డినేట్స్ కాబట్టి దీని బేస్ తీసుకోండి. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోమని చెప్తే ఓకేనా. అంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ టీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ టీటా. ఇవన్నమాట. మళ్ళీ ఇలా క్యాపిటల్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ టీటా. ఒకవేళ వాళ్ళు ఒరిజినల్ ఈక్వేషన్నే కనుక్కోమని చెప్పారనుకోండి, అప్పుడేం చేస్తారు, న్యూ కోఆర్డినేట్స్ తీసుకోవాలన్నమాట. బేస్ అంటే న్యూ కోఆర్డినేట్స్ ఇవి. ఇప్పుడేం చేస్తారు, కాస్ టీటా స్మాల్ ఎక్స్ ప్లస్ వై సైన్ టీటా ఇలా అన్నమాట. ఇలా ఓకేనా. అర్థమైందా? అయితే ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు దీనికి మనకు యాంగిల్స్ ఎక్కడ ఏర్పడతాయి అంటే, మనకి ఇక్కడ వచ్చేసి మనకి యాంగిల్స్ ఏర్పడతాయి. ఈ క్వశ్చన్లో మనకు పాయింట్స్ లాగా ఇవ్వరు. అంటే -1, 2 అని లాస్ట్ క్లాస్లో ఇచ్చారు కదా, మనకి ఈ క్వశ్చన్లో మ్యాక్సిమం యాంగిల్సే ఇస్తారు. యాంగిల్స్ ఇచ్చేసి ఈక్వేషన్ ఇస్తారు. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ లేకపోతే ఒరిజినల్ ఈక్వేషన్ అనే ఇస్తారనమాట. మిగులుతూ మనకు అది కనుక్కోవాలి. అయితే మీరు ఒక బాక్స్ గుర్తుపెట్టుకొని బాక్స్ బట్టి మనం ఈ ఫార్ములాస్ రాసుకోవచ్చు అనమాట ఈజీగా. అయితే వాళ్ళు కనుక్కోమంటే మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కాబట్టి మనకి ఇది వస్తుందన్నమాట ఫార్ములా. అయితే ఫార్ములా రాసుకుంటే ఇక్కడ ఏంటంటే, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా, వై ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ టీటా. అయితే వాళ్ళు నాకు ఏమి ఇచ్చారు, π/4 ఇచ్చారనమాట. అంటే π/4 నేను ఏం రాసుకోవచ్చు, 180 degrees by 4 రాసుకోవచ్చు. క్యాన్సిల్ చేస్తే నాకు ఏమవుతుంది, 4 4 16, 2 మిగులుతుంది 5 అంటే 45 degrees వస్తుందన్నమాట. అంటే π ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees అనమాట. అంటే 45 degreesని టీటా ప్లస్లో మనం రాసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ 45 degrees మైనస్ వై సైన్ 45 degrees. y is equals to capital X sin 45 degrees plus y cos 45 degrees. ఓకేనా. అయితే cos 45 ఎంత మనకు 1/√2, x 1/√2, sin 45 కూడా 1/√2. అంటే నాకు ఏమొస్తుంది, x మైనస్ వై డివైడెడ్ బై √2 రాసుకోవచ్చు కదా ఇలా. నెక్స్ట్ y is equals to సేమ్ 1/√2 ప్లస్ 1/√2 మళ్ళీ x వై డివైడెడ్ బై √2.
నాకు ఇప్పుడు ఇంత వాల్యూ వచ్చిందన్నమాట. అంటే ఎక్స్ వై వాల్యూస్ నాకు ఇంత వచ్చినాయి. ఈ ఇందులోని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే నాకు ఎంత వస్తుంది? 3 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ వై డివైడెడ్ బై √2 హోల్ స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై √2 అండ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై √2 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9. ఇప్పుడు దీన్ని a మైనస్ బి అండ్ a ప్లస్ బి ఫార్ములాస్ యూజ్ చేసి రాసుకుంటే మనకి ఎంత వస్తుంది? 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్ √2 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే నెక్స్ట్ స్టెప్ రాద్దాం. ఓకేనా? ఎక్స్ మైనస్ వై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ 2 కాబట్టి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ నాకు నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ 2xy డివైడెడ్ బై √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9. మనకి ఇక్కడ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలే టర్మ్స్ ఇవన్నమాట. అయితే 3ని అండ్ 10ని లోపలికి మల్టిప్లికేషన్ చేసి మనం సాల్వ్ చేద్దాం. అంటే 3x స్క్వేర్ 6xy ప్లస్ 3y స్క్వేర్ డివైడెడ్ బై 2. ఇంకా అన్నిటికీ 2 రాసుకొని పైన రాసుకుందాం. ఓకేనా? అయిపోతుంది. సరే బట్ నెక్స్ట్ స్టెప్లో రాసుకుందాం. 10x స్క్వేర్ 10y స్క్వేర్ డివైడెడ్ బై 2 3x స్క్వేర్ 3y స్క్వేర్ 3xy. అయితే 2ని మొత్తం సేమ్ ఒకటే విధంగా రాసుకోవచ్చు కదా, అంటే బై 2గా రాసుకోవచ్చు కదా. అయితే బై 2గా రాసుకున్నా మనకి ఇక్కడ ఇక్కడ 6y 3 2s 6y 3x స్క్వేర్ 6y అండ్ 3y స్క్వేర్ 10x స్క్వేర్ 10y స్క్వేర్ 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ 6xy డివైడెడ్ బై 2 మైనస్ 6x అండ్ ప్లస్ 6xy క్యాన్సిల్ గెట్ క్యాన్సిల్. మనకి అప్పుడు ఏం మిగులుతుంది? 3x స్క్వేర్ 13x. ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ 3x కూడా ఉంది కాబట్టి ఎంత? 16x స్క్వేర్ మళ్ళీ 3y స్క్వేర్ మైనస్ 10 అండ్ దిస్ 1 అంటే నాకు అప్పుడు ఎంత వస్తుంది? మైనస్ 4y స్క్వేర్ వస్తుంది అనమాట. అంటే నాకు 6x క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకేం టర్మ్స్ లేవు కదా. ఓకే, డివైడెడ్ బై 2 అండ్ ఈజ్ ఈక్వల్స్ టు 9. ఇక్కడ 2ని కామన్ తీయచ్చు కదా. ఏమంత వస్తుంది? 8x స్క్వేర్ అండ్ 2y స్క్వేర్ అంటే 2ని కామన్ తీసి అండ్ 2ని గెట్ క్యాన్సిల్ చేస్తే నాకు అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 8x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9. ఇది నాకు వచ్చిన ఈక్వేషన్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.